ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ విజయవంతంగా తన పర్యటనను ముగించారు. డ్రాగన్తో సంబంధాల్ని మెరుగుపరుచుకోవడంలో కీలక ముందడుగు వేయడంతో పాటుగా రష్యాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టమైన సందేశం ఇచ్చారు. టారిఫ్లతో రెచ్చిపోతున్న అగ్రదేశానికి క్లియర్ మెసేజ్ అందించారు. ఎస్సీఓ వేదిక వద్ద మోదీ, పుతిన్, జిన్పింగ్ బ్రొమాన్స్ ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భారత్కు భారీ దౌత్య విజయం దక్కింది. ఫింగ్డావోలో పట్టిన పంథాన్ని టియాన్జిన్లో సాధించింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఎస్సీఓ సభ్య దేశాలు ఖండించాయి. ఈ మేరకు టియాన్జిన్ డిక్లరేషన్ను ఆమోదించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించడంతో పాటు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశాలపై కఠిన వైఖరి ప్రదర్శించాలని తీర్మానం చేశాయి. ఎస్సీఓకు సంబంధించిన రక్షణ మంత్రుల సదస్సు జూన్ నెలలో క్వింగ్డావోలో జరిగింది. అప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని డిక్లరేషన్లో చేర్చలేదు. దీనిపై భారత్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరులో రాజీ లేదని స్పష్టం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాడు సంయుక్త ప్రకటనపై సంతకం చేయకుండా వాకౌట్ చేశారు. ఇప్పుడు టియాన్జిన్ డిక్లరేషన్ నాటికి ఎస్సీఓ సభ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించేలా చేయడంలో విజయవంతమైంది భారత్. టెర్రరిజం విషయంలో ద్వంద్వ వైఖరి ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని పునరుద్ఘాటించింది. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సైడ్ లైన్స్ లో టియాన్జిన్ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ మాస్కో సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుసంపన్నతకు చాలా అవసరమని మోదీ పేర్కొన్నారు. తమ బంధం రాజకీయాలకు అతీతంగా చాలా విశ్వాసపూర్వకమైందని ప్రధాని అభివర్ణించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని మానవాళి కోరుకుంటోందని, ఇరుపక్షాలు ఈ దిశగా అడుగులు వేస్తాయని ఆశిస్తున్నామన్నారు. यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं. हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं. हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे. संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा. ये पूरी मानवता की पुकार है. మోదీ, పుతిన్ సమావేశానికి ముందు ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎస్సీఓ సమ్మిట్ వేదిక నుంచి ద్వైపాక్షిక భేటీ జరిగే హోటల్కు ఇద్దరు మిత్రులు ఒకే కారులో ప్రయాణిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆప్తమిత్రుడిగా పుతిన్ అభివర్ణించారు. డిసెంబర్లో జరగనున్న భారత్ రష్యా ద్వైపాక్షిక సదస్సు తమ బహుముఖ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సదస్సుకు హాజరైన దేశాధినేతలను నవ్వుతూ ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను మాత్రం అస్సలు పట్టించుకోలేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఎదురుపడిన పాక్ ప్రధానిని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మోదీ, పుతిన్తో పాటు మిగిలిన నాయకులది ఇదే తీరు. దీంతో ఆయన బిక్కముఖం వేస్తూ ఓ సెక్యూరిటీ గార్డ్లా ఏకాకిలా నిల్చోవాల్సి వచ్చింది.